రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివాసీ నాయకులు గిరిజనులు ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. ఆదివాసీల అభ్యున్నతికి కృషి చేసిన కొమరం భీం, రామ్జీ గోండు, బిర్సా ముండా, సేవాలాల్ సేవలను వక్తలు కొనియాడారు. ఈ సందర్భంగా ఆదివాసీ కళాకారుల గోండు, కోయ, కోలం, తింసా, గుస్సాడి, కిక్రీ, తీజ్ నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. గిరిజన విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థానాలకు వెళ్లాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ చెప్పారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని కొమరం భీం ఆదివాసీ భవనంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా ఆదివాసీ దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సహా భారీ సంఖ్యలో ఆదివాసీలు హాజరయ్యారు. గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి అన్నారు. జనాభా లెక్కల్లో ఆదివాసీల అస్తిత్వాన్ని కాపాడేలా ప్రత్యేక కోలం కేటాయించాలని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. బంజారాహిల్స్ లోని పార్టీ కార్యాలయంలో ఆదివాసీ యోధులకు ఆమె నివాళులు అర్పించారు. వెల్ఫేర్ సంబంధించిన పిల్లల విషయంలో పట్ల నేను ముఖ్యమంత్రి గారికి కోరుతున్నాను. మనకు ఏదైతే గిరిజనులకు సంబంధించిన వాటి వెల్ఫేర్కి సంబంధించిన టీచింగ్ వారికి కానీ, నాన్ టీచింగ్ కానీ, డైట్ కానీ, కాస్మెటిక్స్ సంబంధించిన కానీ మౌలిక సదుపాయాల విషయంలో 1వ తారీఖు నుంచి 7వ తారీఖు లోపల వాళ్ళకి ఇవ్వాల్సిన బడ్జెట్ పరంగా సకాలంలో నిధులు ఇవ్వాలి, పిల్లలకు మంచి బోధన సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి నేను ముఖ్యమంత్రి గారికి కోరుతున్నాను. ముఖ్యమంత్రి గారికి తక్షణమే ఆర్థిక శాఖ మంత్రికి, ఆర్థిక శాఖ కూడా వారి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గిరిజనులకు, గిరిజనేతరులకు, అన్ని వర్గాలకు మేలు జరిగే విషయంలో ఈ ప్రభుత్వం అన్ని విధాలు మీకు అండగా ఉంటుంది. వాళ్ళు ఏమంటారంటే ఇంతవరకు ఎక్కడ కూడా సెన్సెస్ లో మా పేరే రాలేదు కరెక్ట్. అయితే కోయ నాయకులు కూడా రాస్తారు, లేకపోతే గోండు నాయకులు కూడా రాస్తారు. మా అస్తిత్వమే పోతుంది, మా పేరే పోతుంది. అసలు నేను మనుషుల కింద లెక్కలో ఉన్నామా లేదా అనే వాటికి పరిస్థితి వస్తుందని చెప్తున్నారు. ఆదివాసీలకు సంబంధించి వాళ్ళకి సపరేట్ రిలీజన్ ఉంటుంది, కానీ కేంద్ర ప్రభుత్వం సెన్సెస్ ఇచ్చే దాంట్లో అసలు వాళ్ళకి ఆప్షన్ కూడా ఇస్తుంది. మాది ఆదివాసీ మతం, ఆ రిలీజియన్ లో ఆదివాసీ అని సపరేట్ గా రావాలని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళ కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రి గారికి మనం ఆల్రెడీ లేఖ రాస్తున్నాం. మళ్ళీ కూడా ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలి అని కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఆదివాసీలదంతా పోరాటాల చరిత్రేనని మంత్రి సీతక్క అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో కొమరం భీం విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. తమకు ఎవరితోనూ శత్రుత్వం లేదని, హక్కుల సాధన కోసం ఎంత దూరమైనా వెళ్తామని స్పష్టం చేశారు. భద్రాచలం ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, మాజీ ఎంపీ బాబురావు ఆదివాసీల వేషధారణలో అందరినీ ఆకట్టుకున్నారు. అనంతరం భారీ ర్యాలీతో పట్టణం మొత్తం రేలా నృత్యాలు, కొమ్ము నృత్యాలు నిర్వహించారు. ఇల్లందులో ఎమ్మెల్యే కోరం కనకయ్య కొమరం భీం విగ్రహానికి నివాళులర్పించారు. అలాగే ఖమ్మంలో ఆదివాసీ సంఘాలు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఇప్పటికి కూడా మాకు ఎవరితో శత్రుత్వం లేదు, ఏ కులాన్ని మనం ద్వేషించాల్సిన అవసరం లేదు, ఏ ప్రాంత ప్రజలను వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. కానీ న్యాయంగా రావాల్సినటువంటి హక్కుల కోసం మేము అడుగుతాం. ఆనాడు మన్యం బిడ్డల కోసం పోరాడినటువంటి అల్లూరి సీతారామరాజు గారు ఈరోజు అదే స్ఫూర్తితో ఆంధ్రలో కూడా ఇంకా మన్యం బిడ్డలు పోరాడుతూనే ఉన్నారు. కాబట్టి ఎవరికి మేము వ్యతిరేకం కాదు. ఎవరొచ్చినా హక్కున చేర్చుకున్నారు ఆనాడు ఈ దట్టమైన అడవులలో. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేక అవకాశాలను ఖచ్చితంగా ఉపయోగించుకునే హక్కు రాజ్యాంగం కల్పించిన హక్కు కాబట్టి వాటిని ఖచ్చితంగా ప్రతి ప్రభుత్వాలు అమలు చేయాల్సిన బాధ్యత ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు కొమరం భీం కాంప్లెక్స్ లో జరిగిన వేడుకల్లో కలెక్టర్ రాజర్షీషా, ఎస్పీ అఖిల్ మహాజన్ సంప్రదాయ నృత్యం చేసి అలరించారు. అధికారులు నృత్యాలు చేయడంతో అక్కడున్న వారిలో మరింత ఉత్సాహం నిండింది.